ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. హనుమాజిపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానస గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో అద్దెకు ఉంటుంది. స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఉపాధి కోల్పోవడంతో కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట కట్టుబట్టలతో నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకి ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి కూడా లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కిరాయిలు బాగా అవుతున్నాయి. ఆమె ఎలుతీరు మంచిగా లేదు. నేను వాళ్ళు వెళ్ళగొట్టారు. సారు ఇంట్లో పెట్టుకోమని అన్నాడు. పెట్టుకోమని నేను పెట్టుకుంటారు. ఇంకా అందులో సార్లు అంటే నేనే ఆచి ఇక్కడ ఉన్నాను. అందుకు ఇల్లు లేదు. మేము బాగా వీరవస్తులం. మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాం. మేము మరి చెట్టు కింద బిచ్చవుతారని లెక్క అయింది సార్. మరి మీకు దండం పెడతాం. మరి మీరు ఏమి సాయం చేస్తారో, ఏం చాకరీ చేస్తారో ఏం చేయదు సార్.